యెహోవా నేను దీనుడను దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము. ఏమన్నాడు అక్కడ? యెహోవా నేను మొదటి వచనంలో ఏమన్నాడు? దీనుడను. మీరు ప్రార్థనలో వాడే అంశాలు ఇదే కదా, ప్రభువా నేను దీనుడిని, ప్రభువా దరిద్రుని, ప్రభువా దిక్కులేనివాడిని, ప్రభువా నేను మట్టిని దుమ్మును ధూళిని అంటారా? మనకు అలవాటు. కానీ ఇక్కడ ఈ కీర్తనకారుడు చెప్పిన సందర్భం మనం తెలుసుకోవాలి. ఏమన్నాడు ఇక్కడ? నేను దీనుడను దరిద్రుడు అన్నాడు. కానీ ఇక్కడ రెండో వచనంకి వచ్చేటప్పటికి ఏమన్నాడు? నేను నీ భక్తుడను, నా ప్రాణమును. అంటే ఇప్పుడు ప్రాణాన్ని కాపాడాల్సిన అవసరత ఉంది. ఎందుకంటే నేను నీ భక్తుడిని కదా. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలము నాకు ఇష్టలు కదా. భక్తులేనా మీరు? ఎవరికి భక్తులు చెప్పగలుగుతారా ధైర్యంగాలాగా? ఇక్కడ చూడండి, నేను నీ భక్తుడను అని చెప్పాడు. మూడో వచనానికి వస్తున్నాను. ప్రభువా దినమెల్లా. ఏంటి దినమెల్లా? ఏంటి దినమెల్లా అంటే రోజుకి ఎన్ని గంటలు? అంటే దినమెల్లా ఏం చేస్తున్నాడు ఈయన? అంటే నిద్ర లేదా, పడుకోడా, తినడా? దినమెల్లా అంటే అర్థం ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి, దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు. అది నువ్వు ఎక్కడున్నా ఇదే మరి ప్రార్థన చేయొచ్చు, దేవునితో మాట్లాడచ్చు, ఎవరూ తెలియాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ మీద కూడా చివరి ఘట్టంలో ఏం చేశాడు? ఆయన ప్రార్థన చేశాడు. 7 మాటల్లో మొదటి మాట ఏమన్నాడు? క్షమించు వీరేమి చేయుచున్నారో. 4వ మాట నా దేవా నా దేవా. 2వ ప్రార్థన. 3వ ప్రార్థన. 7వ మాట తండ్రి నీ చేతికి. 7 మాటల్లో 3 మాటలు ఏంటి? ఆ సమయంలో కూడా ఆయన ఏం చేశాడు? దినమెల్లా అంటే అది విషయం. మీరు ఎక్కడున్నా, ప్రయాణంలో ఉన్నా, పని చేస్తున్నా, ఇంట్లో ఉన్నా, వంట చేస్తున్నా, లేదా ఆఫీస్లో ఉన్నా, నడుస్తున్నా, ఏం చేయొచ్చు? మీరు ఎవరితో మాట్లాడచ్చు? దేవునితో మాట్లాడచ్చు. ఇది దినమెల్లా అంటే అర్థం. చూద్దాం అక్కడ దినమెల్లా ఏమన్నాడు అక్కడ? నీకు మొరపెట్టుచున్నను, నన్ను కరుణింపుము. దినమెల్లా 4 చదవండి. ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. ఇక్కడ ఒక మాట చెప్పాడు, నా మనవుల ధ్వని. 7వ వచనం నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు గనుక నా ఆపత్కాలములందు నేను నీకు మొరపెట్టేదను. ఏమన్నాడు? నీవే. నీవే అంటే నీకు సమమైన వారెవరు? నీవే. నీవు కూడా కాదు. చెప్పండి ఎవరు? ఆ పదం చూడండి. ఏంటి? నీవే అంటే ఇంకొక మాట చెప్పాడు. ఏంటది? అద్వితీయుడు అంటే రెండోవాడు ఎవరు లేరు, నీవే. అందుకే నీకు మొరపెడుతున్నా. ఎందుకంటే నువ్వు నాకు జవాబు ఇస్తావు. ఎలా ఇస్తావు? నువ్వు సజీవుడు కాబట్టి. వింటున్నారా? అక్కడ చూడండి, ప్రభువా అన్నాడు మళ్ళీ. దేవతలలో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధించుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలగజేయము. ప్రభువా నా దేవ, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. పాతాళ పగాధము నుండి నా ప్రాణమును తప్పించున్నావు. ప్రభువా నీవు దయాదాక్షిణ్యముల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపాసత్యముతో నిండిన వాడవు. అందరం కలిసి యెహోవా నీవు నాకు సహాయకుడు నన్ను ఆదరించి ఉన్నావు. నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు, ఇది శుభకరమైన ఆనవాలు నాకు కనబరచు. ఇది కీర్తన. మనం ఈ కీర్తన చాలా సందర్భాల్లో మనం ఈ కీర్తనని మనం ప్రార్థనలో వాడతాం. మనం కీర్తన మనకేం తెలియజేస్తుంది? నో వన్ లైక్ యూ. ప్రభువా నీతో సమమైన వారెవరు లేరు. ఎర్ర సముద్రం దాటిన తర్వాత, వింటున్నారా, ఈ పాటే అందుకున్నాడు మోషే. వేల్పులలో నీ వంటి వాడు ఎవరు లేరు, దైవపుత్రులలో నీకు సమమైన వారు, పరిశుద్ధతలో నీవు నాకు సాటి అనగానే వెంటనే సిస్టర్ అందుకుంది తంబురు తీసుకొని. ఎవరమ్మా? అసలు చూడండి, ఇంకా అసలు ఎట్టుంది అసలు ఆ సన్నివేశం.
దేవుణ్ణి ఎప్పుడు మనం అలా గుర్తు చేసుకోవాలి. ఇట్స్ యునిక్ ఆయన. వింటున్నారా? ఇక్కడ మనం ఈ ప్రార్థన చేస్తున్నామంటే ఈ కీర్తన మనకేం తెలియజేస్తుందంటే, నీవు సహాయం పొందుతుంది ఎక్కడి నుంచో తెలుసా? గ్రేట్ గాడ్, గొప్ప దేవుని నుండి ఒక చిన్న మనిషి, నువ్వు నేనే కదా అమ్మా. మీరు పెద్ద మనుషులా చిన్న మనుషులా? పెద్ద చెప్పండి. పెద్ద మనుషులా చిన్న మనుషులా? ధైర్యంగా చెప్పండి, పర్లేదు. చిన్న మనుషులు లేదు, అందుకు మళ్ళీ చెప్పట్లేదు. పెద్ద చెప్పండి, పెద్దగా చెప్పండి, పర్లేదు. చిన్న మనుషులు, కానీ బయట మీ ప్రతాపం వేరుగా ఉంటుంది. చిన్న మనుషులో ఏడేమో మట్టి, దుమ్ము, ధూళి, చెత్త అంటారు. బయటికి పోయి నాతో పెట్టుకోవద్దు అంటారు. ఏడేమి చెత్తే కదా మీరు. దుమ్ము, ధూళి అంటే ఏంటి? బయట మీ అర్థం ఏంటి? దాని అర్థం మీరు ఆలోచించండి. ఈ కీర్తన ఏంటి తెలుసా? గ్రేట్ గాడ్. కొద్ది మనుషులమ్మా. మీకు ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఇంత కొద్ది మనిషి, ఇంత చిన్న మనిషి, ప్రభువా నీవు చూస్తే అసలు నేనెంత, నీ చేతి పనైన ఆకాశం నువ్వు కలగజేసిన చంద్ర నక్షత్రములను చూడగా మనిషిని ఆర్టిమిస్ట్ వెనక్కి వెళ్ళారు. చంద్రుడు వెనక్కి వెళ్ళి భూమి కనిపిస్తుంది అంటే ఏం కనిపిస్తుంది? భూమి కనిపించకపోతే మానవుడు ఎక్కడ కనిపిస్తాడు? మీరు ఆలోచించండి. ఇంత సృష్టిలో చిన్న భూమి, అక్కడ వెళ్ళిన వాళ్ళు, దేవుని నమ్మిన వాళ్ళు ఏం చెప్తారు? మీరు ఈ సమయంలో మీరు ఏం చెప్తారంటే వాళ్ళు చెప్పిన మాట ఒకటే, నిన్ను వల్ల నీ పొరుగు వారిని. ఇంతకు మించి చెప్పడానికి ఏముంది అమ్మా? గొప్ప విషయం ఏంటో తెలుసా? బతికినంత కాలం నువ్వు కొద్ది మనిషివని. ఇదిగో ఆ మాట ప్రారంభంలో చెప్పాడే. ఏం చెప్పాడు? యెహోవా నేను దీనుడను. ఈ గుర్తుపెట్టుకోండి చాలు.